మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడము. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడు మన కొరకు చనిపోయి ఉన్నాడు. మనము ధర్మశాస్త్రం వలన కాదు, దేవుని రక్తము వలన విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతాం. మనము ఇంకా పాపమై ఉండగానే పాపం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎన్నో పాపాలు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన ఒక్కొక్క పాపం ఎంత ఘోరమైనదో మీకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు, ఈ భూమి మీద నేను క్షమించలేని పాపం ఇంకా పుట్టలేదు అంటాడు. అంటే నువ్వు ఎంత ఘోర పాపం చేసినా కానీ అసలు నీ పక్కన వాడు నువ్వు కనుక అటువంటి చెప్తే నీ పక్కన వాడు నేను అసహించుకుంటాడేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపములను ఒప్పుకోమంటున్నాడు. ఒక్కసారి ఒప్పుకొని దేవుని యందు నిశ్చయత కలిగి ఒక్కసారి ఆయన రక్తం చేత కరగబడండి, రక్షణ పొందండి. మనము విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఇంకా పాపం చేస్తూ ఉండగానే దేవుడు మన కొరకు మరణించి ఉన్నాడు. మన పాపాల కొరకు విలువ కట్టి ఉన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన దేహం అనేది ఆయన ఆలయం. విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే మనకి శ్రమలు వస్తాయి. అందరికీ తెలుసు. ఏ శ్రమ అయినా కానివ్వండి, ఆ శ్రమ ద్వారా మనకు ఓర్పు వస్తుంది. విశ్వాసం ఉంటే ఓర్పు కలిగి జీవిస్తాం. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షను పెడుతుంది. అసలు ఈ సమస్యలను నువ్వు నెగ్గగలవా అనే పరీక్ష నేను ఉంటాం. ఈ పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణ కలిగిస్తుంది. ఈ పరీక్ష దేవుడు తీసేస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు ఈ పరీక్ష నెగ్గడానికని నిరీక్షిస్తాం. ఈ శ్రమల యందు నచ్చబడతాం. ఇవన్నీ జరగటం వలన విశ్వాసంలో మనం ఎదుగుతాం. శ్రమ ఓర్పు వస్తుంది. ఓర్పు నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ దేవుని యందు విశ్వాసం కలిగ చేస్తుంది. మనము నీతిమంతులుగా ఎంచబడాలంటే ఆయన రక్తం ద్వారానే. మన శత్రువులుగానే ఉన్నాం ఇంతకు ముందు దాకా. ఆయన రక్తంలో కడగబడక ముందు దేవునికి విరోధంగా జీవించాం. ఆయనకి శత్రువులుగానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనము ఆయన రక్తం ద్వారా కడగబడి ఉన్నామో దేవునికి మిత్రులుగా స్నేహితులుగా జీవించుతాం. అర్థమైందా?
ప్రతి ఒక్కరు మీ యొక్క పాపములు ఒప్పుకొని దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడి ఆయన యొక్క పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో, నూతన యెరూషలేములో గంతులు వేస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ యుగ యుగములు జీవితం. ఆమేన్.